ఓకే. ఆ, వృక్ష పత్రం పతతి. సో ఉదాహరణలో ఇక్కడ ఇచ్చారు, చదువుతారా? వృక్షాత్ పత్రం పతతి. చెట్టు అంటే నుండి పత్రం పడుతున్నది. ఉత్తమం. పత్రం అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనము? ఆకు. ఆకు. మ్మ్. ఆకు. పత్రం అంటే రెండు అర్థాలు, పేపర్ అని అవును. కూడా అర్థం కదా. ఇక్కడ ఏం అవును. తీసుకోవాలి మరి? అవును. చెట్టు నుంచి ఏం ఆకు. పడుతుంది? ఆకే పడుతుంది. ఆకు. సో గాలి వచ్చి పడేది అది ఏదో రేర్ కేసులో, అవునా? గాలి పైన ఒక పేపర్ ఉంటే అది అక్కడి నుంచి కింద పడుతుందని చెప్పుకోవడము అది వేరు కదా. రేర్ కేసు. జనరల్ గా చెట్టు. చెట్టు నుంచి ఏం పడుతుంది? ఆకులే పడతాయి, అవునా? ఉత్తమం. నెక్స్ట్ రెండవది, కహ పఠతి. అన్య కోపి పఠంతు. హస్తః సుధాఖండః పతతి. పతతి. హస్తాత్ సుధాఖండః పతతి. ఉత్తమం. ఓకేనా? సో సుధాఖండ అంటే ఏంటిది? ఇది పుల్లింగం, అవునా? చాక్ పీసు నువ్వు కాదు కదండి, చాక్ పీసు పడుతున్నది, అవునా? అందుకనే సుధాఖండ, అది యాజ్ ఇట్ ఈజ్ గా ఏదో కళ్ళకండ లాగా ఇంత మంచి పేరుంది చాక్ పీస్ కి. నేను ఇంకా స్వీట్ ఏదో అనుకుంటున్నాను, బటర్ అనుకుంటున్నాను. సరే, ఇంకే ఉత్తమం. నెక్స్ట్ మూడోది చెప్పండి ఎవరైనా. సుధాఖండ గురించి ఏదో చెప్తుంటారు మేడం, ద్వితీయ సుధాఖండ అని ఉంది కదా. సుధాఖండ అంటే ఏంటి? సుధాఖండము కదా. ఏం పడుతుంది? సుధాఖండము పడుతున్నది, అవునా? సుధాఖండమును పడుతున్నది. ఏది చెప్పాలి ఇప్పుడు మనం రెండిట్లో? ఏది కరెక్ట్? ఖండము పడుతున్నది. సో మరి సుధాఖండము అనడానికి ఏమన్నాము? సుధాఖండ. అది పుల్లింగ శబ్దం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది, ఓకేనా? హస్తాత్ సుధాఖండ పతతి. ఓకేనా శ్రీకాంత్ గారు? అస్తువా? బహువచనంలో చెప్పేదా? చెప్. హస్తాత్ సుధాఖండాః పతంతి. పతంతియా? అంతే. ఏం పడుతున్నాయి? సుధాఖండాలు. అంతే, సుధాఖండాః పతంతి. ఓకే. నెక్స్ట్, అశ్వః బాలకః పతతి. బాలకః పతతి. చెప్పండి అమ్మా శాంత గారు. అశ్వాతు బాలకః పతతి. గుర్రం నుండి బాలకుడు పడుతున్నాడు. ఉత్తమం. నెక్స్ట్ ద్వారకనాథ్ గారు. ఆకాశః జలం. ఆకాశాత్ జలం పతతి. ఆకాశాత్ జలం పతతి. ఉత్తమం. ఇత్యుక్తే తెలుగు భాషాయామపి ఆకాశం నుండి నీరు పడుతున్నది. ఉత్తమం, ఉత్తమం. తోయం అనొచ్చా జలంని? అనొచ్చు. జలం అనొచ్చా? జలం అనొచ్చు. అయిపోయింది కాదు, తోయం అంటే స్పెసిఫిక్ ఇది కదా నేమ్. ఏం నేమ్? తోయం అంటే ఇన్ స్పెసిఫిక్ టైమ్ లో యూజ్ చేసే దానికంటే డిజిగ్నేటెడ్ వర్డ్ కదా. జపించిన జలం కదా తోయం అనేది. జపించినదా? తోయం ఈజ్ నాట్ ఎవ్రీ వాటర్ ఈజ్ నాట్ తోయం కదా. కాదు, ఇది మంత్రాలలో ఉంటది కదండి, తోయం సమర్పితం అని ఏదో. తోయం అంటే శుద్ధ జలం. తోయం అంటేనే నీళ్లు, అంతేనా? అర్థమైందా? తోయం అంటే నీళ్లు. ఫలం తోయం అంటారు. తోయం అని కూడా చెప్పొచ్చు. అవి పర్యాయ పదాలు. జలంకి తోయం అని కూడా పర్యాయ పదం. జపించిన జలాన్ని ఏమంటారు? అదే అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. కాకపోతే ఏంటి, నీళ్లను అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. నీళ్ళు అంతే. సో పవిత్ర జలం, జప జలం అని చెప్పుకోవచ్చు, పవిత్ర జలం అని చెప్పుకోవచ్చు. చాలా రకాల అర్థాలు కదా. మంత్రజలం. మంత్రజలం. అప్పుడే ఆ తోయం అనే పదం వాడతాం అక్కడ. ఎప్పుడు వాడతాము తోయం అనే పదం? అంటే వేద భాషలో తోయం అని చెప్తారేమోనమ్మా. అదేనమ్మా, అట్లా కాదు, ఏదైనా చెప్పొచ్చు. నీళ్లు అని చెప్పొచ్చు. అంటే జలం అంటే ఇప్పుడు సముద్రంలో ఉండేది కూడా జలమే, నదులలో ఉండేది జలమే, అన్ని జలమే. కానీ తోయం అనేది అన్నిటికీ కాదనుకుంటాను. అలా జలం ఇస్ కామన్ వర్డ్, తోయం ఇస్ స్పెసిఫిక్ వర్డ్. పర్యాయ పదమేలేండి. పర్యాయ పదం అలా ఏమి లేదండి. అలా ఉండదు.
కాకపోతే అది చేస్తున్నాం కాబట్టి అక్కడ వాడుతున్నాం అంతేగాని జలం అంటేనే నీళ్లు, నీళ్ళకి తోయం అని కూడా చెప్తాం. అంటే ఆ సందర్భంలో దాన్ని అలా చెప్పుకుంటాం అంతే, సందర్భాన్ని బట్టి ఆ అర్థాన్ని తీసుకోవాలి. అర్థమైందా? నీళ్లు మూలార్థం ఏంటిది? నీళ్లు. నువ్వు అక్కడ కానీ చేస్తుంటే దాన్ని వేరే నీళ్ళు అంటున్నావు కానీ ఆ తోయం అనేది మామూలుగా ఈ వేద సహిత దీనికే వాడతారు కదా మామూలుగా. అంతే. సో నీళ్లు అంటున్నాము అంటే ఇప్పుడు నీళ్లు అనేది జలం అనేది అంతా కూడా అదే కదా, దానికి అంటే స్మాల్ సంబంధించింది. అమౌంట్ కి ఒక నేమ్ అట్లా ఉండదా? బిందువు అట్లా, బిందువు వేరు మళ్ళీ. నీటి బిందువు నీటి అది. బిందువైనా నీళ్ళే కదా వచ్చింది అక్కడ. అర్థమైందా? బిందువు అంటాం, జల బిందువు అంటాం. ఏమంటాం? ఆడ కామన్ ఉంది ఏంటిది? నీళ్ళే, కాబట్టి జల బిందువు. అర్థమైందా? సో అలా. చూడండి, ఇది అధ్యాపిక పుస్తకాలయ పుస్తకాలయః ఆగచ్చతి. సో వాక్యం చెప్పేసేయండి. అధ్యాపిక పుస్తకాలయత్ యాత్ యాత్ పుస్తకాలయాః ఉమ్, పుస్తకాలయాత్ పుస్తకాలయాత్. ఓకేనా? మళ్ళీ చెప్పండి మొత్తంగా. పుస్తకాలయాత్ ఆ, గ్రంథాలయం నుండి అనొచ్చు. కృష్ణ గారు చెప్తున్నారా? చూస్తున్నానండి. ఓకే, చూడండి. యా. అధ్యాపిక పుస్తకాలయః అధ్యాపిక పుస్తకాలయత్ యాత్. యాత్. పుస్తకాలయాత్ పుస్తకాలయాత్ ఆ, ఆగచ్చతి. ఉత్తమం. అంటే ఏంటి? అధ్యాపకుడు కాదు, కుడు కాదు, దీర్ఘం ఉంది కదా, స్త్రీలింగం. అధ్యాపిక స్త్రీలింగం. అంటే టీచర్, అధ్యాపకురాలు అధ్యాపకురాలు. పుస్తకాలయత్ యాత్ పుస్తకాలయాత్ యాత్ అంటే పుస్తకాలయం అంటే పుస్తకాల గ్రంథాలయం. గ్రంథాలయమా? అంతే అంతే. గ్రంథాలయం గ్రంథాలయం నుంచి ఆగచ్చతి వస్తుంది. వస్తుంది. వస్తున్నది. ఉత్తమం. నెక్స్ట్ ఆ రోజు చెప్తారు ఎవరైనా? మిత్రం గ్రామాత్ ఆగచ్చతి. అంటే మిత్రుడు నేస్తము గ్రామం నుంచి వస్తున్నాడు. ఉత్తమం. మంచి మంచి పదాలు వాడుతున్నారు కదా అందరూ. ఓకే, నెక్స్ట్ ఛాత్ర ప్రవాస ఆగచ్చతి. ఎవరు చెప్తున్నారు ఇది? వదతు వదతు మహోదయ. ఛాత్ర ప్రవాసాత్ ఆగచ్చతి. ఇది చెప్తే ప్రవాస అంటే తెలుసా? ఛాత్ర అంటే స్త్రీ విద్యార్థిని. ప్రవాసాత్ అంటే ఇంటి నుండి. ఇంటి నుంచి కాదు, అంటే బయట తిరగడానికి వెళ్ళింది కదా. ఎక్కడికి వెళ్తుంది? ఛాత్ర స్కూల్కి వెళ్ళింది కదా. సో అంటే తిరిగి వస్తుంది అనమాట. బయట నుంచి వస్తుంది అనొచ్చు. యా, ఎక్కడి నుంచి వస్తుంది? బయట ఎక్కడి నుంచో వస్తుంది, బయట అంటే నుండి ట్రావెలింగ్ చేసి వస్తుంది అనమాట. ప్రవాస భారతీయులు అంటే బయట ఉన్న భారతీయులు, రైట్? సో అంటే భారతదేశానికి బయట ఉన్న భారతీయులు. అంటే ఇక్కడ కాకుండా మన దగ్గర ఉన్నది కాకుండా ఏమైనా తిరిగి వస్తుంది అనమాట. ప్రవాస అంటే ఏంటి? అది ట్రావెల్ చేసి వస్తుంది అనమాట. ట్రావెల్ ఎక్కడి నుంచి? ట్రావెల్ ఛాత్ర కాబట్టి స్కూల్ నుంచి వస్తుంది. ఓకే, ప్రవాసాత్ ఆగచ్చతి. పాఠశాల నుండి. నివాసం అంటే ఇల్లు అనా? ప్రవాసం అంటే బయటనా? అది ఏమన్నా రిలేటెడా? వాసం అంటే ఉండేది కదా. సో ప్రవాసం అంటే ప్రా అనేది ఉపసర్గ వచ్చేసరికి అర్థాలు చాలా భిన్న భిన్నంగా మారుతూ ఉంటాయి. సో కాబట్టి అక్కడ ఏమైపోయింది? అది ట్రావెలింగ్ అన్నమాట. ట్రావెలింగ్ అంటే ఏంటి? ట్రావెలింగ్ ని తెలుగులో ఏమంటాం? ప్రయాణం నుంచి వస్తుంది ఆమె. ఏం ప్రయాణం చేస్తుంది? ఛాత్ర స్టూడెంట్ కాబట్టి ఏం ప్రయాణం చేస్తుంది? స్కూల్ నుంచి. ఆగచ్చతి వస్తుంది. అర్థమైనా? ఇప్పుడు ప్రవాస అంటే అక్కడ అర్థం ఏం తీసుకోవాలి? పాఠశాల నుండి వస్తుంది, తిరిగి వస్తుంది, స్కూల్ నుంచి వస్తుంది.
అవునా? హాస్టల్ ట్రావెల్ నుంచి చేసి కూడా వస్తుంది. ట్రావెల్ చేసి వస్తుంది. విద్యార్థి అన్నాం కాబట్టి, విద్యార్థిని అన్నాం కాబట్టి ఆమె ఎక్కడి నుంచి వస్తుంది విద్యార్థిని? అలా అన్నమాట. ఇప్పుడు మహిళ అన్నాం అనుకోండి, ఏవేవో ఉంటాయి కదా. సో ఎక్కడెక్కడి నుంచో రావచ్చు. విద్యార్థిని అన్నప్పుడు అక్కడ స్కూల్ నుంచి వస్తుందని చెప్తాం. బాలిక అన్నాం అనుకోండి, బాలిక అంటే ఎక్కడి నుంచైనా రావచ్చు. సో మెనీ ఆప్షన్స్ అక్కడ. అర్థమైందా? యా. అది. తర్వాత గవేషకః. గవేషకః ఉమ్, అంటే విదేశహానా? ఉమ్, అర్థమేంటమ్మా గవేషక అంటే? ఉమ్. గవేషక గవేషకః విదేశాత్ ఆగచ్చతి. హా, అంటే రీసెర్చర్ ఈయనెవరు? చూసేవాడు, ప్రదేశాలు చూసి. విదేశకుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. అవునా? విదేశకుడు వేరే దేశం నుంచి వచ్చి ఏం చేస్తుంటాడు? చూస్తూ ఉంటాడు. ఏం చూస్తాడు? ప్లేస్ ని చూస్తుంటాడు. అవునా? గవేషక అంటే రీసెర్చర్ అని చెప్పి కూడా అదే 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 గవేషక అంటే రీసెర్చర్ అనుకోవచ్చు, చూసేవాడు అనుకోవచ్చు, సీకింగ్ ఏదన్నా చూసేవాడు కదా. ఏంటి ఆ ప్లేస్లో చూసేవాడు కూడా కావచ్చు కదా. విదేశకుడు ఎందుకు వచ్చాడు? రీసెర్చ్ చేయడానికి చూడటానికి వచ్చాడు అని చెప్పుకోవచ్చు కదా. చూడ్డానికి వచ్చాడు. సీకింగ్ అంటే ఏంటిది? చూడ్డం కదా. అర్థమైందా? సో విదేశకులు వచ్చారు, మన దేశానికి వచ్చారు అంటే ఏం చేస్తారు? రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ అంటే ఏంటి? ఒక దాని గురించి పరిశీలన చేయడం కదా. ఏం పరిశీలన చేస్తున్నారు? ప్లేస్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి, ఇది ఎలా కట్టడి చేయబడింది, అదంతా అన్నమాట కదా. అర్థమవుతుందా? అంటే చూడాలి ప్లేస్. ఆదేశం ఏంటి మనకి? ఆసక్తి ఏమంటారు? ఆసక్తి కదా. ఆకర్షణీయంగా ఉన్న వస్తువుల్ని చూడాలి అని అనుకుంటాం కదా. ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి ప్లేస్లు, కాబట్టి ఒకసారి చూడాలి అని చెప్పేసి అనుకుంటూ వస్తారు కదా విదేశీయులు. అవునా? ఇన్ సెర్చ్ ఆఫ్ సంథింగ్, అది కదా ఆ, సీకింగ్ అంటే. అంతే. యా. సో అలా అనమాట. రీసెర్చే కావచ్చు, చూడ్డానికే కావచ్చు, ఆ దేశం పైన అభిప్రాయం అంటే మంచి అభిప్రాయం ఉండి రావచ్చు కదా. తెలుసుకోవడానికి విషయాలు ఏముంది అసలు అక్కడ అని. అవునా? కదా. పర్యాటకుడా పర్యాటకుడే. మేడం? విదేశకః అంటే విదేశకః మేడం అంటే పర్యాటకుడా? మేడం వినపడుతుందా? ఓకే. వినిపిస్తుంది. వినిపిస్తుంది. సో గవేషకః అంటే అన్వేషణ చేసేవాడు, అన్వేషించేవాడు. ఓకే. పర్యాటకుడు కాదు, అన్వేషించేవాడు. తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాడు. ఓకేనా? రీసెర్చర్ అయితే ఆ, ఓకే చెప్పండి. గవేషక విదేశాత్ ఆగచ్చతి. ఆగచ్చతి అంటే అంటే చెప్పండి. అన్వేషకుడు. అన్వేషకుడు విదేశము నుండి వస్తున్నాడు. ఆగచ్చతి వచ్చాడు, వస్తున్నాడు. విదేశం నుంచి. ఓకేనా? ఉత్తమం. నెక్స్ట్ గృహిణి. గృహం. చెప్పండి చెప్పండి. గృహమాత. గృహయాత్. గృహయాత్ ఎందుకమ్మా? గృహమాత్. గృహాత్. అది మూల శబ్దం ఏంటి? గృహ. అంతే. గృహ కదా, గృహాత్. నపుంసకలింగం కాబట్టి మకారం పెట్టుకున్నాం. అవునా? ఇది మకారం రాదు. మూల శబ్దం ఏంటి? అకారాంత నపుంసకలింగ శబ్దం అంటాం. ఓకేనా? కాబట్టి ఏమైంది? గృహాత్. ఆత్ వస్తుందని చెప్పుకున్నాం. గృహ శబ్దానికి అకారాంత శబ్దాలకే ఆత్ అని చెప్పుకున్నాం. అస్సుకి. అవునా? ఆదేశం ఏం చెప్పుకున్నాము? అస్సుకి ఆదేశం ఆత్. అవునా? పంచమిలో గసి. ఏంటది? ప్రత్యయాలు ఏంటివి? భ్యామ్, గసి. గసి, భ్యామ్, భ్యస్. అమ్మా భ్యామ్ ఫస్ట్ చెప్పకండి. అదే గసి, భ్యామ్, భ్యస్. ఓకేనా? గసిలో ఏం మిగిలింది? ఏం ఆదేశం వచ్చింది? ఆత్. ఆత్. ఎప్పుడు వస్తుంది ఇది? అకారాంత శబ్దం. అకారాంత శబ్దంకి. అకారాంత శబ్దం అంటే ఏమొచ్చింది? రామ, శివ, కృష్ణ, గృహ, విదేశ, మందిర, ఉద్యాన. అవునా? కైలాస, బిల, ఇవన్నీ చికిత్సాలయ. అవునా? ఇవన్నీ అకారాంత శబ్దాలు. కాబట్టి ఆదేశం ఏంటి ఇక్కడ? ఆత్. ఈ రెండు కలిపి ఏమైపోయింది మరి?
దీర్ఘ సంధి జరిగి రామాత్ చికిత్సాలయాత్ అలా వచ్చింది. ఓకేనా? ఓకే, చెప్పేసేయండి. నెక్స్ట్, గృహిణి భగిని గృహాత్ ఆగచ్చతి అంటే ఏంటి? గృహిణి. గృహిణి ఎక్కడి నుంచి వస్తుందంట? ఇంటి నుండి వస్తుంది. ఇంటి నుండి వస్తున్నది. అమ్మ, నెక్స్ట్, గృహ అనేది నిత్య బహువచనం అవుతుంది. గృహం అనేది నపుంసకలింగము. అవును. గృహ అనేది నిత్య బహువచనాంతము. ఆ? అంతే. ఆ, గృహముకు ఇల్లు అనే పేరు, గృహము అంటే నపుంసకలింగము. అవును. గృహ అంటే నిత్య బహువచనాంతం, పుంలింగము. ఏంటది గృహ అంటే ఏంటి? అన్న ఇల్లే. అవునా? ఆ, అచ్చా. పుంలింగ పదం. మరి నిత్య బహువచనాంత పదం అయినప్పుడు ఎట్లా వాడాలి పంచమి విభక్తిలో? పంచమి విభక్తిలో ఏమవుతుంది? భ్యస్ అన్నాం కదా. భ్యస్ ఏమైంది? గృహాభ్య, గృహేభ్య, ఏభ్య. బహువచనే జల్యేత్. అవునా? గృహేభ్య. అర్థమైందా? మరి గృహేభ్య అంటే ఒకటే ఇల్లు అవుతుందా? ఎందుకు ఒకటే ఇల్లు అయితే? బహువచనం మరి అన్నారు కదా మనం. నిత్య బహువచనాంత పదము ఇల్లు అన్నప్పుడు ఇండ్లు అవుతాయా? ఇప్పుడు ఆహా, దారాహ అన్నప్పుడు ఒక నిమిషం. అవునవును, ఇప్పుడు మీరు అడిగింది నేను చెప్తాను. ఇప్పుడు గృహ అనేది పుల్లింగ శబ్దము, ఇది బహువచనము, నిత్య బహువచనం అన్నారు. గృహన గృహాహనా అంతేనా? గృహ ఇంకా మరి ఒకసారి చూడరా డిక్షనరీలో. నాకైతే కనిపించలేదు. మరి మీరు పుల్లింగం అంటున్నారు, అదైతే ఎక్కడ కనిపించలేదు నాకు. చూసినాను ఇప్పుడు ఇందాక. నాకు ఇది తెలిసైతే గృహ, ఇది నేను ఎప్పుడు వినలేదు మరి బహువచనం అనేది. దారాహ అనేది ఉంది చూడండి, అది విన్నాను నేను. దారాహ దారాహ. అన్నప్పుడు దారాహ ఇప్పుడు గృహం అనేది, అంటే గృహాహ కాదా? ఒక నిమిషం వినండి, బహువచనం. ఒక నిమిషం. దారాహ అనేది ఉంది కదా, దారాహ అంటే ఏంటి? భార్య. దారాహ భార్యలు అంటే కాదా? ఆ? భార్యలు కాదా? కాదు, భార్య. సో ఇది నిత్య బహువచనం అంటే ఇలాగే ఉంటుంది దాని రూపం. భార్య నుండి అన్నాం అనుకోండి, ఏమనాలి ఇక్కడ? దారా అని కాకుండా ఇది లత అనేది ఏమైంది? అది లతాభ్య అయిపోయింది. దారాభ్య ఏం చెప్పాలి ఇక్కడ? దారాభ్య అంటే ఏంటి? భార్య నుండి. భార్య నుండి, అంతే. అహం దారాభ్య ఆగచ్చామి. అర్థమైందా? అహం భార్య నుంచి ఏం తీసుకుంటున్నాను? పుస్తకం తీసుకుంటున్నాను. ఓకే. అహం దారాభ్య పుస్తకం స్వీకరోమి. అర్థమైందా? అహం దారాభ్య ప్లేట్ తీసుకుంటున్నాను. అహం దారాభ్య స్థాళికాం. స్థాళిక స్థాళికాం యాక్చువల్గా ప్లేట్ తీసుకుంటున్నాను, ప్లేటును అని చెప్పాలి కాబట్టి స్థాళికాం. అహం దారాభ్య స్థాళికాం స్వీకరోమి. ఇంకా పండు తీసుకుంటున్నా. కాఫీ టీ తీసుకుంటాం కదా. చెప్పండి. అహం దారాభ్య కాఫీ ఐ మీన్ పానీయం, కాఫీ పానీయం స్వీకరోమి. పానీయం అంతే. పానీయం స్వీకరోమి, తక్రం స్వీకరోమి. అవునా? సో అట్లా అనమాట. సో దారాభ్య అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఇది ఒకటే భార్య, ఒకటే. ఆ ఒక్క భార్య నుంచే చేసుకున్నాం అన్నమాట. అంటే ఈ దారాహ అనేది ఇది పుల్లింగంలో కనిపిస్తుంది మనకు. అది ఓకే. పుల్లింగము బహువచనంలో కనిపిస్తుంది. ఎందుకని అలాగా? అది దాని రూపాలు అలాగే ఉంటాయి, కొన్ని అలాగే ఉంటాయి. ఎందుకు అనేది కాదు, రూపం అలాగా అంతే. సో ఇప్పుడు వృక్ష అనేది ఎలా, అందుకు అలాగా అంటే అది పుల్లింగ శబ్దం, అది అంతే. తర్వాత ఇంకోటి కలత్రం ఉంది. వృక్ష అంటే పుంలింగం కరెక్టే. ఇట్ సౌండ్స్ లైక్ ఏకవచనం టు. ఏకవచనం పుల్లింగం అని తెలిసిపోతుంది. బట్ దారాహ అంటే ఇట్ కుడ్ బి బహువచనం అనుకోవచ్చు, ఇట్ కుడ్ బి పుల్లింగం అనుకోవచ్చు కదా.
ఆ రూపమే డిఫరెంట్ గా ఉంది కదా, అందుకని. ఓకే, ఒకసారి విను. ఇప్పుడు అనుకోవచ్చు కదా, అనుకోవడానికి ఎప్పుడు నువ్వు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆ పదం ఓకే. నువ్వు తెలిసిన తర్వాత నీకేమైపోయింది, అది అది ఎల్లప్పుడూ అంతే ఉంటది ఇంకా అనేది అర్థమైపోయింది కదా. సో అట్లా అన్నమాట. తెలియనప్పుడు తెలుసుకుంటాం, చదువుకున్నాక తెలుస్తుంది కదా. సో ఆ శబ్దము అలాగే ఉంటది. కొన్ని శబ్దాలు ఉంటాయి, అవి ఇలాగే ఉంటాయి అనేది సూత్రాలు నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. లేదంటే ఓకే. శబ్దాలు కొన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అంటే అదే వాటికి ఏమైనా సూత్ర ప్రకారం అలా అవుతున్నాయా, బై ఇట్ సెల్ఫ్ అట్లా కాదు, ఉంటుంది? కొన్ని అన్ని అట్లాగే ఉంటాయి అవి, వాటికి ఓకే. అదంతే ఉంటది రూపం. సో అట్లా అన్నమాట. ఓకే. సో ఇప్పుడు కలత్రం ఉంది, ఇది నపుంసకలింగం. సో ఇప్పుడు కలత్రం అంటే అది ఒక వస్తువులాగా చెప్పడానికి లేదు అది కదా. సో యా, అట్లా అన్నమాట. భార్య, కలత్రం అనేది రైట్. భార్య. నపుంసకలింగం కనిపిస్తుంది కదా అనుకొని మనం ఏదో వస్తువు అనుకోవద్దు, వ్యక్తి అక్కడ కదా. సో అందుకనే కలత్రం భార్య అనే ఎగ్జాంపుల్ ని తీసుకుంటారనమాట. ఈ వ్యాకరణం చెప్తుంటే ఒక్కొక్కటి నీకు ఎలా కనిపిస్తుంది, భార్య స్త్రీలింగం, ఓకే. తర్వాత కలత్రం ఏమైపోయింది, నపుంసకలింగం అయిపోయింది. అంటే లింగము అంటే ఇక్కడ నీకు అదొక వస్తువు అని అట్లా చూడొద్దు, దాని రూపం రైట్. చూడు యా. అని మేడం చెప్పడానికి ఈ భార్య యొక్క ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. దారాహ, ఈ దారాహ అనేది ఎలా కనిపిస్తుంది, ఈ మే- బహువచనం కనిపిస్తుంది. మేడం చెప్పండి చెప్పండి శ్రీకాంత్ గారు. ఈ గృహ కూడా అదే, వారు అన్నారు ఇందాక, కానీ నాకు గృహ కూడా అదే ఉమ్, వినపడుతుందా? వినిపిస్తుంది ఇప్పుడు. యా, నేను వేరే కాడ చదివినండి, అదే గృహాహ మీరు అని అన్నారు, చెప్పి. కానీ చూసా, నాకు ఇప్పుడు కనిపించలేదు. అష్టాధ్యాయులో చూసా. కాకపోతే యా మీరు నేను అన్నారని నేను వినపడుతున్నానండి. అదే అందుకే అలాగే చెప్పుకున్నాం మనం ఇందాక కదా. వినబడుతున్నారండి మీరు, మేడం శ్రీకాంత్. వినపడుతున్నానా? యా, ఇప్పుడు స్ట్రెచ్ అవుతుంది కానీ వినిపిస్తుంది. ఓకే ఓకే. ఏమంటే దర్ సమ్ ప్రాబ్లం ఒక్కోసారి. ఓకే ఓకే. ఇది నిత్య బహువచనం చూపిస్తుంది, గృహ నిత్య బహువచనం, గృహ అదే అది వారు గృహ. అన్నారు ఆల్రెడీ. ఎక్కడ కనిపించింది మీకు, అదే గృహాహనా గృహాహనా, బహువచనం అంటున్నారు కాబట్టి గృహ అని గృహాహ. కొట్టినాను. అదే గృహ కొడితే నిత్య బహువచనం కనబడుతుంది. అదే గృహాహ అనాలి, గృహ అంటే రాదు మరి. పంపమంటారా? పంపియండి, అందులో మీరు గ్రూప్ లో పంపమంటారా? గ్రూప్ లోనే పంపండి, అందరికి ఉపలబ్ధి అవుతుంది కదా. పంపమంటారా? వినిపి శ్రీదేవి దాంట్లో చాట్ లో రాయవా? యా. ఓకే. అమ్మ, సన్నెకల్లు అంటే ఏంది? తెలీదు నాకు, అది సన్నెకల్లు విన్నాను కానీ తెలీదు. రోకలా? ఏమో మరి తెలీదు. మీ దగ్గర ఏంటి? ఇంతకు సానా తెలుగు అనుకుంటండి, డిక్షనరీ ఉండదా? సానా. అమ్మా, సానా కాదా, సానా గంధం అవి తీస్తాం ఆననా? కదా. ఆహాహాహా. ఏమన్నా సన్న కల్లునా, సన్నికలు, సన్నికలు. సన్నికలునా? సన్నికలు అంటే సాన కాదమ్మా, ఈ ఆ, ఈ ఈ సాన మసాలా అది కాదండి. రుబ్బుకునే ఒక కిందని ఒక రుబ్బుకునేవి, ఆ దానికి పొడవుగా సంబంధించింది. ఒకటి ఉంటుంది, దాని పైన ఏంటంటే ఈ ఉమ్. రాయి ఉంటుంది, రాయి పెట్టి రుబ్బురాయి, అది మధ్యలో లావుగానే ఇటు అటు సన్నగానే ఉంటుంది, అది చేయి పెట్టి నలుగు ఇది చేస్తారు, రుబ్బుతి చేత్తోటి. రాయినే పట్టుకుంటారు, పిడి లేకుండా కదండి. అది ఉమ్, రెండు ఉమ్. చేతులతోటి చేస్తాము, ఆ, చేసి కిందని రాయండి, దాన్ని సన్నికల్లు ఆ అంటారు. కిందది మన సన్నికల్లు ఏమో అనుకుంటున్నాండి మరి. పెళ్ళయ్యాక ఏంటంటే మనకి సప్తపదప్పుడు కాళ్ళకి కిందని పెడతారు చూడండి, అవును. అది ఆ, ఆ రాయి మీద ఉమ్. పైన ఏంటంటే ఉండే రాయి ఏంటంటే రెండు చేతులు పెట్టి నలిపేలాగా ఇటు అటు కొంచెం సన్నగా ఉండి మధ్యలో లావుగా ఉంటుంది, అది రెండు చేతులతోటి దానితోటి రుబ్బుతారు ఈ మసాలా అవి కానీ ఇవన్నీ పచ్చడి. పాతకాలంలో. పచ్చళ్ళన్నీ కొంచెం కొంచెం రుబ్బుకోవచ్చు, కొంచెం ఉన్నాడు పెద్ద సో రుబ్బురోలు కింద దాన్ని లేకుండా. సన్నికల్లు అంటామా, పైన దాన్ని సన్నికల్లు అంటామండి? రెండు కలిసి ఉన్న దాన్ని సన్నికల్లు అంటారు. ఓ. సన్నికల్లు అంటే ఆ మ్హూ. రాయి, అది రుబ్బురోలు అంటే రౌండ్ గా ఉన్నది పత్రం లాగానే, ఇక్కడ ఇది పత్రం ఏంటంటే రెండు చేతులతోటి నలపాలి, ఒక చేత్తో ఓకే. రుబ్బలు. పిడి లేదు అది కాబట్టి దానికి పడుకోబెట్టి అక్కడ ఒక చేత్తో నలుపుతారు. రుబ్బి ఒక చేత్తో తోసుకుంటాం, ఉమ్, తేడా ఓకే. సన్నికల్లుకి దానికి. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చిందండి మీకు?
నేను గృహము చూసినప్పుడు దాని కిందనే సన్నకల్లు అని ఉంది. ఓ వేరే అర్థం. ఆహా. అది సానా. ఇప్పుడు సాన శానను అంటారు. ఇది సంస్కృతంలో శానహ అంటారు. అదేంటంటే గంధపు చెక్కను కిందన ఏంటంటే అది వేరుగా ఉంటుంది దాని రాయి. గరుకు రాయిలాగా ఉంటుంది, దాన్ని సాన అంటామండి. దానిపైన నీళ్లు వేసి అరగదీస్తారు. అదే అది గృహం. సాన. ఇక్కడ అదే కదా సన్నికల్లు అంటే, అదేనే అనుకుంటున్నాను. ఒక్క నిమిషం అది వినండి సాన గృహోపయోగానికి ఉపయోగించేది అమ్మా. సన్నికల్లు. అది ఓకే ఓకే. ప్రకృత వంశరామః అత్ర పశ్యతు. ఎవరు మన శ్రీకాంత్ గారు పంపించారు చూడండి. ఈ గృహాహ అంటే పైన రాశారు చూడండి, పత్ని గృహం అంటే ఏంటి? పత్ని. గృహం గృహిణి గృహముచ్యతే అంటాం, అవునా? గృహిణి గృహముచ్యతే అంటే ఏంటి? ఇక్కడ పత్ని అనేదానికి అర్థం ఏంటిది? గృహిణి గృహముచ్యతే అంటాం, అవునా? దానికి అర్థం ఏంటో తెలుసా మీకు? గృహమును అంటే నడిపేది స్త్రీనే గృహిణి. గృహం చెప్పబడుతుంది. అంటే స్త్రీనే, గృహంలో ఉండేటువంటి స్త్రీనే గృహముగా గృహం అని చెప్పబడుతుంది. చెప్పబడుతుంది. ఉచ్యతే అంటే చెప్పబడుతుంది. ఏమని? గృహం. ఆమెనే గృహం అంటే ఏంటి? ఆమె లేకపోతే అది గృహం కాదు. ఏమైతుంది మరి? అది అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. గృహం అంటే మంచిగా ఆ ఒక ఆర్డర్గా ఉండేటువంటిది అనమాట. మంచి ఇంట్లో అంటే ఒక పద్ధతిగా ఉండేటువంటిది, అవన్నీ నేర్పించేది గృహిణి. అందుకని ఇంకొక తనని రకంగా ఏమన్నారు? కూడా శక్తి ఉంటేనే గృహం ఉంటుంది. శక్తి కరెక్ట్. లేకపోతే గృహం ఉండదు. సో అదనమాట. స్పిరిచువల్ గృహిణి పరంగా గృహం చూసినా కూడా. ఉచ్యతే. ఉచ్యతే అంటే చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? గృహం, ఇల్లు అని. మరి ఇల్లు కాకపోతే ఇంకేముంటుందండి? వల్లకాడు అంటాం దాన్ని, అవునా? సో గృహిణి లేకపోతే దాన్ని వల్లకాడు అంటాం. గృహిణి ఉంటే అది ఇల్లు అంటాం అన్నమాట. ఓకే. అందుకని గృహ అనే శబ్దంతో వాడతారు తనను. ఆ గృహ శబ్దం ఎలా ఉంటుంది? నిత్య బహువచనం. గృహాహ అదనమాట. గృహాహ అంటే ఏంటి? భార్య అని అర్థం. ఆ భార్య ఉంటేనే, గృహిణి ఉంటేనే అది గృహము అనబడుతుంది కదా. అమ్మ, మీరు అర్థమైందా? దారాహ అన్నప్పుడు అవునండి. బహువచనాంత పంచమి విభక్తి రూపం చెప్పారు. అవునండి. ఇప్పుడు దీనికి మరి ఏమొస్తుంది? అది స్త్రీలింగంలో చెప్పారు. అవును. ఆహా. ఓకే. దారా అనేది చూడండి, మీరు ఆ శబ్ద రూపంలోకి వెళ్ళి దారా అని రాయండి. అక్కడ దారాహ విసర్గ రావాలి, లేకపోతే అది రాదు. దారాహ అని రాస్తేనే వస్తుంది. సో దారాహ ఇది కూడా పుల్లింగమే. సో దారేభ్య అనే రావాలి. ఇక్కడ కూడా దారాభ్య కాదు, దారేభ్య అనే ఉందండి. సో పుల్లింగం ఇది. ఇంకా దారా అనేది పుల్లింగం. అందుకే నేను పుల్లింగం అన్నాను, కానీ వాక్యం పంచమిలో రాసేప్పటికి తప్పు రాసినాను కదా. అవును, పుల్లింగం అనే చెప్పాను అక్కడ మీకు నేను. అప్పుడు పుల్లింగం అయితే ఏమవుతుంది? గృహేభ్య కదా. సో అప్పుడు ఏమైంది? అది దారేభ్య. ఓకే, అలా అనమాట. సో ఇప్పుడు దారేభ్య అంటే ఏంటి? భార్యల చేత అని కాదు, భార్యల వలన, భార్యల నుండి అని కాదు అక్కడ. సో భార్య నుండి అంతే. సో అదేంటి, ఒక శ్లోకం ఉంది. ఏం శ్లోకం అంటే, నేను మీకు చెప్పాను అప్పట్లో దారా వచ్చినప్పుడు తీసుకొచ్చి. గుర్తొస్తుందా మీకు శ్రీకాంత్ గారు? కొంచెం మంది వండి గుర్తొస్తుంది ఏదైనా ఉంటే. అదే 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 మంచి శ్లోకం ఉంది అది. గుర్తు రావట్లేదు. ఒకవేళ మీకు కొంచెం అందిస్తే గుర్తొచ్చు. మీకు గుర్తుంటే మీరు చెప్పండి. గుర్తొచ్చినాక చెప్తా మళ్ళీ. ఓకే, సరే. తర్వాత ఇది చూద్దాం. అర్చక ఉత్తమం. మంచి గృహ శబ్దాన్ని కూడా ఇచ్చారు. గృహిణి గృహముచ్యతే అని వచ్చింది చూడండి. అది ఎలా వచ్చింది? ఇలాగే వచ్చింది అనమాట, గృహ శబ్దం వల్ల. గృహ అంటే భార్య. సో ఆ భార్యని ఎలా చెప్తాం మరి అక్కడ? బహువచనములో, పుల్లింగ బహువచనం అది. ఓకే, పుల్లింగములో పుల్లింగ శబ్దం అది. గృహ అనేది పుల్లింగ కనకదార శబ్దం. స్తోత్రమా అండి ఆ? మేడం? కనకదార స్తోత్రమా? కాదు కదా, ఒక శ్లోకం కనకదార ఉంది. స్తోత్రమా? కాదు కాదు, ఒక శ్లోకం ఉంది ఒకటి. అందరికీ పరిచయం ఉన్న శ్లోకమే అది.
కార్యేషు మాత కరణేషు మంత్రి, అదా అందులో వచ్చిందా దారా అనేది? లేదు లేదు అందులో. అది కాదు. లేదు. సో అందులో ఇప్పుడు లేదు. గృహ అనే శబ్దము పుల్లింగం అన్నాము. సో ఛాత్ర శబ్దం చూడండి, ఛాత్ర అనేది పుల్లింగ శబ్దం అన్నాను. సో బహువచనంలో ఎలా చెప్తారు? ఛాత్రాహ. సో గృహ శబ్దం పుల్లింగ శబ్దం. సో దాన్ని బహువచనంలో ఎలా చెప్తారు? గృహాః. గృహాహ. గృహాః. సో గృహాహ అంటే ఏంటి? భార్యలు అని కాదు, ఏంటి? భార్య అంతే. ఛాత్రాహ అంటే ఏంటి? ఛాత్రులు అని అర్థం అక్కడ. కానీ ఇక్కడ గృహ శబ్దానికి ఇది ఇలాగే తీసుకోవాలి, దాని రూల్ అన్నమాట. అర్థమైందా? నిత్య బహువచనం. భార్య అనే అర్థంలో చెప్పుకుంటే భార్య అనే శబ్దంలో చెప్పుకున్నాం. మరి అక్కడ గృహం అంతేగాని అంటే ఇల్లు ఏంటి? అనే అర్థం అయితే గృహమే. సో గృహం శబ్దంకి అర్థం ఏంటి అక్కడ? ఇక్కడ గృహం అంటే ఇల్లు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇల్లు అని దేన్ని అంటారు? భార్య ఉంటేనే, గృహిణి ఉంటేనే, అవునా? సో ఆడవాళ్ళు ఉంటేనే దాన్ని గృహము అంటారు. లేకపోతే ఏమంటారు? గొల్లకాడు అంటారు. వల్లకాడు అంటారు. అది ఉత్తమం. అమ్మా ఆ, గృహేభ్య అన్నప్పుడు అవునండి. చతుర్థి గాని పంచమి విభక్తి గాని అవుతుంది. కాదు వచనం కాదు. ఏమవుతుంది? వచనం వచనము ఏకవచనమే. ఏకవచనం కాదు, ఏకవచనం. బహువచనమే. కానీ బహువచన రూపం అది, అంతే. అర్థమైందా? వచనం బహువచనం అర్థం అవుతుందా? ఏకవచనమే. బహువచన రూపం అండి, రూపం కనిపించే రూపం అలా ఉంటది, కానీ దాని బహువచన అర్థం రూపము ఏకవచన అర్థము. కరెక్ట్. ఓకే. సో ఇంటి యొక్క, ఇంటి నుండి అలా అన్నమాట. ఇంటి నుండి ఇంటి కొరకు కదా, ఇంటి నుండి ఇంటి కొరకు, అంతే దాని అర్థాలు. తర్వాత భార్య నుండి భార్య కొరకు. ఓకే. ఇక్కడ ఇల్లు అనడానికి దేనికి సంబంధం? ఇక్కడ భార్యకి సంబంధం. ఓకే. సో భార్య నుండి భార్య కొరకు. సో ఇక్కడ మరి వీటిని ఎలా చెప్పాలి? గృహేభ్యః, అంతే. ఈ నాలుగింటికి అర్థాలు ఏంటి? అది మొత్తం కలిపి గృహేభ్యః అంటే ఏంటి? ఇంటి నుండి ఇంటి కొరకు, భార్య నుండి భార్య కొరకు. ఓకేనా? భార్యేభ్యః, గృహేభ్యః. ఓకే, వస్తువా? ఇది ఒక్కసారి చెప్పేస్తారా? టకాటకా చెప్పేసండి. ఇది అర్చకః మందిరాత్ ఆగచ్చతి అంటే ఏంటమ్మా? అర్చకుడు మందిరం నుంచి వచ్చుచున్నాడు. ఉత్తమం. నెక్స్ట్ అది భగిని. నారద భగిని ఉద్యానం ఆగచ్చతి. భగిని అంటే చెల్లిలోన తోబుట్టు, సోదరిని, సోదరి. సోదరి. ఉద్యానం అంటే మన తోట. ఉద్యానం అనేది తెలుగు పదం అది, కాబట్టి ఉద్యానం నుంచి వస్తున్నది, తోట అనుకోవచ్చు కదా. అంతే. భగిని ఉద్యానాత్ ఆగచ్చతి. సోదరి అదే తోబుట్టు ఉద్యానం తోట నుంచి వచ్చుచున్నది. నారద కైలాస, నారదుడు కైలాసము. నారద కైలాసాత్ ఆగచ్చతి. నారదుడు కైలాసం నుంచి వచ్చుచున్నాడు. మూషిక బిలం అంటే మూషిక అంటే ఎలుక, బిలం అంటే కన్నం, రంధ్రము. మూషిక బిలాత్ ఆగచ్చతి అంటే కన్నం నుంచి, రంధ్రం నుంచి బయటకు వస్తుంది. మూషికః అంటున్నారు. మూషికా ఉంటది, మూషకః ఉంటది, రెండు కలిపి చెప్తున్నారు మీరు. కంప్లీట్ గా మంచిగా మూషక ఇది అంటే ఏంటి ఆ తేడా? ఏంది? మూషికం అని అంటారు, మూషక అంటారు. మూషికా అంటే స్త్రీలింగం, ఆడ ఎలుక. అంటే మూషకః అంటే మగ ఎలుక కదా. సో మూషికం అన్నారు మీరు, మూషికం కాదు, మూషికాం. ఏమనాలి? మూషికా స్త్రీలింగం కదమ్మా. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మూషిక అంటే ఎలుక. వినండి, మూషికాం. ఓకే. అప్పుడు స్త్రీలింగంలో ఎలుకను
ఇక్కడ మూషికః కాబట్టి మూషకః, ఇది మూషిక కాదు, మూషకః. ఓహో రైట్, ఇకారం రావాలి, రాక్కర్లేదు మూషకం. రావాలి. ఉమ్. ఉమ్. ఇప్పుడు మూషిక అనే చెప్పాలా మనం? అక్కడేముందో అదే చెప్పండి. మూషక బిలాత్ ఆగచ్చతి అంటే ఏంటి? అంతే ఎలుక, కదా. ఎలుక రంధ్రం నుంచి వస్తున్నది. ఉత్తమం. నెక్స్ట్ వైద్య చికిత్సాలయ. వైద్య అంటే వైద్యుడు, చికిత్సాలయ అంటే చికిత్స చేయు స్థలం, ఆలయం, హాస్పిటల్. హాస్పిటల్ నుంచి. అది వైద్యాలయం, అది వైద్యుడు చికిత్సాలయాత్ ఆగచ్చతి. ఇది చెప్పండి. చికిత్సాలయాత్ ఆగచ్చతి. వైద్యుడు చికిత్స చేయిస్తా ఆలయం నుంచి వచ్చుచున్నాడు. అంటే హాస్పిటల్ నుంచి వస్తున్నాడు అని అర్థం అక్కడ. వైద్యుడు వైద్యాలయం నుంచి వస్తున్నాడు. ఏం పంపించారండి ఇక్కడ శ్రీకాంత్ గారు? శబ్దాలు నిత్య బహువచనాలు. అచ్చా, నిత్య బహువచనాలు ఇవి. నిత్య బహువచనాలు. నిత్య బహువచనాంతః. ఉత్తమం. ఎన్ని ఉన్నాయి ఇందులో? 38 ఉన్నాయి. 38 ఉన్నాయండి. ఇందాక అడుగుదాం అనుకున్నా నేను, ఎన్ని ఉంటాయి ఇలాంటివి, ఏదైనా మ్మ్. లిమిటెడ్ నంబర్ ఉంటుందా ఎంత అని. సో ఇప్పుడు వెంట్రుకలు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో వెంట్రుక అనేది నీళ్లు, ఇవన్నీ బహువచనాలు కదా. సో ఎప్పుడు నిత్య బహువచనం. జల అని, జల అంటే జలం అంటున్నాం. సో జలం అనేది ఏంటిది? వెంట్రుక కదమ్మా, జుట్టు. ఆ, జుట్టు నిత్య బహువచనం. ఆ, సో అలా వెంట్రుక అని చెప్పలేం కాబట్టి వెంట్రుకలు కదా. జుట్టు, జుట్టు అనేది ఎప్పుడు బహువచనం కదమ్మా. అది. సో ఎన్ని అంటున్నాం. ఎన్ని అని అనడానికి ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నా కూడా ఎన్ని ఉన్నాయి అంటాం మనం. క్వశ్చన్ అంతే, ఎన్ని. అక్కడ నీ దగ్గరే ఉన్న వస్తువులు ఎన్నో చెప్పాలి నువ్వు, అంతే. అవునా? కానీ పెక్యులర్ మేడం, 3 లింగాల్లో ఉన్నాయి. అవును, చతుర అనేది 3 లింగాల్లో ఉంది చూడండి. అవును, అవును. ఇంట్రెస్టింగ్ రీడింగ్ ఇది. చతురు అనేది 3 లింగాల్లో ఉంది అంటే అది ఏంటిది? చతురు అనేది విశేషణం. అది విశేషణమేనండి. చతురః, చతురం, చతురా అని అంటాం కదా. చతురా గీత, అట్లా. ఓన్లీ చతుర్ అని రాస్తే అప్పుడు నపుంసకలింగం ఉంది కదా. ఓ ఓకే. యా, అన్ని లింగాలండి. సరే, ఇంతవరకు అయిపోయింది కదా. ఇది మళ్ళీ నెక్స్ట్ చెప్పుకుందాము. ఇప్పుడు ఇంకా వేరే కక్షకి మనకి మేడం టైం కూడా అయిపోయింది. అదే అదే ప్రేయర్ చెప్పండి. ప్రార్థన చెప్పేసేయండి. అమ్మా, ఆ నిత్య బహువచన వచనాలు అవి ఫోటో పంపించమని చెప్పరు. అమ్మ లిస్ట్ పంపించారు మనకి, వెబ్సైటే పంపించిండ్రు. మీరు అక్కడ వెళ్ళండి. ఆ దీంట్లో లింక్ control ప్రెస్ లో. చేస్తే వస్తుంది. అంతే. దెన్ మీరే క్లిక్ కలెక్ట్ చేయండి, చేసి వచ్చేస్తుంది. రాయండి అన్ని. ఇక్కడ ఒక నిమిషం, సంస్కృత కక్ష ఉంది కదండి, దాంట్లో చూడండి లక్ష్మి గారు. ఓకే ఓకే. సంస్కృత కక్ష 2లో మనకి ప్రేయర్ చెప్పండి మేడం, టైం అయిపోయింది. శ్రీకాంత్ గారు పంపించారు. శ్రీకాంత్ గారు, మీరు తీరుకున్నప్పుడు ఫోన్ చేయరా? చేస్తాను సార్. శాంతి. ఓం నమస్తే అండి అందరికి. నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. నమః. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా అందరికి. ధన్యవాదాలు.